సో నువ్వు కాంప్లాన్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా, బూస్ట్ తాగుతావా? ఏది దొరికితే అది తాగుతాను. ఏదో తాగిస్తావా? కాదు, మొన్న 2 years బ్యాక్ ఇంతే ఉన్నావు చిన్నగా, మళ్ళీ ఇప్పుడు ఇంత పెరిగి అంటే నువ్వు కాంప్లైంటా? సంతూర్ వాడుతున్నావా, లైఫ్ బాయ్ వాడుతున్నావా, ఏదో చేస్తున్నావు నువ్వు చెప్పట్లే, బయటికి జిమ్కి వెళ్తున్నావు కదా? కాదు, జిమ్కి వెళ్తే హైట్ పెరుగుతారు, అది ఎవరు చెప్పారో తెలియదు కానీ సంతూర్ ఇది సోప్ వాడితే ఎవరు పెరుగుతారు నాకు అర్థం కాల. అంటే సంతూర్ మమ్మీ అంటారు కదా, సో నువ్వు కూడా అట్లానే యంగ్గా తొందరగా యంగ్ అవ్వడానికి సభ్యుని వాడుతున్నావా, లైఫ్ బాయ్? లేదండి, అలా ఏం వాడట్లేదు. జస్ట్ మిల్క్ వస్తే మిల్క్ తాగుతా, ఎగ్ వస్తే ఎగ్ తింటా, ఏదంటే. నీకు ఇప్పుడు చాలా మంది నార్మల్గా సంపాదిస్తున్నామంటే ఒక యాటిట్యూడ్ పెరిగిద్ది ఇంట్లో అందరి మధ్యలో. తమ్ముడు ఎవరైనా ఉన్నారా మీకు? ఎవరు లేరండి. ఏకైక పుత్రుడివి, ఒక్క అబ్బాయి ఇంటికి. సో నీకు యాటిట్యూడ్ ఉంటుందా, నేను సంపాదిస్తాను, నేను తీసుకొస్తాను, ఏంటి నాకు కావాల్సింది తెచ్చిపెట్టండి అన్నట్టు ఉంటుంది యాటిట్యూడ్? లేదండి, అలా ఏం లేదండి. అది నేను మనీ మ్యాటర్ గురించి ఎక్కువ తీసుకురాను. ఎక్కువగా నాకేమైనా కావాలంటే వాళ్ళు ఏం వద్దన్నారు. నార్మల్గా మూవీ పేమెంట్స్ అవన్నీ పేరెంట్స్కే పడిపోతాయా మీవి? ఏమో అండి, అదంతా తెలియదు. నేను ఎక్కువ అసలు మీరు పేమెంట్స్ గురించి డిస్కషన్ కూడా చేయరా మీ మమ్మీతో, డాడీ? నాన్న ఈ మూవీకి వీళ్ళు ఎంత ఇస్తా అన్నారు, ఇప్పుడు మనం వెళ్తే ఎంత? నేను ఫస్ట్ మూవీకి ఎంత తీసుకున్నాను, ఇప్పుడు ఎంత ఈ తండేలకి ఎంత తీసుకున్నాను, ఎవరు తీసుకున్నా లేదో కూడా తెలియదు నాకు. అసలు ఇంకా పడ్డాయో లేదో, అసలు తీసుకున్నారో లేదో కూడా మీకు తెలియదు, అసలు ఎంత కూడా తెలియదు. జస్ట్ ఆఫర్ వస్తుంది, మీరు వెళ్ళి యాక్సెస్ రావడం అంతే. క్వశ్చన్ చేయరా ఇంట్లో ఏమి? లేదండి. అంటే ఎందుకు అట్లా, పేరెంట్స్ చూసుకుంటారు లేనా? నాకు ఇప్పుడు మనీ గురించి తెలుసుకొని ఏం చేస్తానండి. నాకు ఇప్పుడు నేను మూవీ చేసా, దాంట్లో ఎంతో కొంత పడి ఉంటుంది. నాకు కావాలి, నాకు డ్రెస్సెస్ కావాలంటే నేను అడుగుతాను, నాన్న ఇది నాకు షూస్ ఇది వేరే కొత్త న్యూ షూస్ కొనమంటే ఓకే అమ్మ కొనిస్తారు. ఇఫ్ ఐ డోంట్ నీడ్ ఎనీ థింగ్ ఐ విల్ నాట్ ఆస్క్. ఒకవేళ నేను ఫర్ సపోజ్ ఏదైనా అడిగినా కానీ ఇప్పుడు అవసరమా అది, బికాస్ దే విల్ ఆస్క్ అనమాట.